వైజాగ్లో మనకి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒకటి పెట్టుకుంటా ఉంది. అది దానికి ఒక 87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పి. ఇదేందని సార్ అంటే అది డేటా సెంటర్ అంటే లైక్ హైదరాబాద్లో ఉందో నాలెడ్జ్ హబ్, నాలెడ్జ్ సెంటర్. ఇక్కడేమో జాబ్స్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్స్, ప్రోగ్రామర్స్ ఇట్లా రకరకాలు ఉంటారు, వీళ్ళు చేస్తారు. ఈ వైజాగ్ లో పెట్టింది ఏంటంటే డేటా సెంటర్. డేటా సెంటర్ ఏంటంటే గ్లోబల్ గా ఏదైతే మనకు వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన డేటా బ్యాకప్ సంబంధించింది, క్లౌడ్ బ్యాకప్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఈ డేటా సెంటర్ ఉంటుంది అన్నట్టు. ఈ డేటా సెంటర్ ఏం చేస్తారంటే ఈ వైజాగ్ లో పెట్టిందంటే అండర్ సీ కేబుల్స్ నుంచి కనెక్టివిటీ హబ్. దీనికి ఏమైతుంది సింగపూర్, మలేషియా, ఇటు మనకి ఈస్ట్ సైడ్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్న కంట్రీస్ కి, తర్వాత ఇటు ఆస్ట్రేలియా వాటన్నిటికి వైజాగ్ గ్లోబల్ హబ్ కాబోతుంది అన్నట్టు. అంటే ఇటు వెస్ట్ నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ డేటా అంతా వస్తుంది, వైజాగ్ లో స్టోర్ చేస్తారు. ఈ వైజాగ్ లో స్టోర్ అయితే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్టు ఎక్కడికి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి, ఇప్పుడు నేను చెప్పిన మలేషియా, సింగపూర్ కి, ఇటు ఆస్ట్రేలియాకి డిస్ట్రిబ్యూషన్ హబ్ అవుతారు. డేటా సెంటర్ లో చాలా సిపియూస్, మెయింటెనెన్స్, కూలింగ్ ఎఫెక్ట్, వాటిని కూల్ చేసుకోవడానికి సంబంధించిన వాటర్, చాలా పవర్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇది డేటా సెంటర్. హైదరాబాద్ లో ఉంది నాలెడ్జ్ సెంటర్. నాలెడ్జ్ సెంటర్ లో ఏంటంటే వర్క్ జరుగుతుంటాయి, అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇక్కడ మ్యాన్ పవర్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఈ రెండు డిఫరెన్స్. ఎనీవే రెండు రాష్ట్రాలకి, మనకి తెలుగు రాష్ట్రాలలో ఇటు గూగుల్ మనకి హైదరాబాద్ లో ఉన్నది నాలెడ్జ్ సెంటర్ వచ్చింది, ఇటు ఆంధ్రాలో డేటా సెంటర్ వచ్చింది. సో ఇది గూగుల్ ఇండియాకి రావడము. ఇటు పక్కన మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో గూగుల్ నాలెడ్జ్ సెంటర్ ఒకటి, ఇంకోటి వాళ్ళక్కడ ఒకటి స్టార్ట్ చేశాను అన్నట్టు. ఏఐ సంబంధించిన నాలెడ్జ్ సెంటర్ మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా గూగుల్ సంబంధించిన మెయిన్ ఇన్ఫ్రాకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తెలుగు స్టేట్స్ రావడం అనేది గర్వకారణం.